తెలుగు కొంచెం హిందూపురం బెంగళూరులో ఉన్నా కాబట్టి సొంత ఊరు హిందూపురము. మేము బెంగళూరు ఉన్నాము. మాకు కొంచెం బాలయ్య అంటే మాకు ప్రాణము, బంగారు పులో. కానీ ముట్లికేషన్ ఇంకా మేము బాలయ్య ఫ్యాన్స్. అప్పటి నుంచి మేము బాలయ్యని చూస్తున్నాము. ఎప్పుడూ మాకు బాలయ్యకి ఎవరో ఒక తొందర చేస్తూనే ఉంటారు, ఎవరో ఒక నిర్మాత తొందర చేస్తారు. ఓన్లీ భార్గవ ఫిలిమ్స్ మాత్రమే మాకు నంబర్ 1గా నిలిపిన బ్యానర్స్. వచ్చే బ్యానర్ ప్రతి ఒక్క బ్యానర్ ఏమో తొందర చేయడమే, ఏమేమో తొందర చేస్తారు. ఏం తొందర చేయాలంటే ఏదో సినిమా తొందర చేయడము, ఇంకో సినిమా తొందర చేయడము, రికార్డులు కొట్టే బాలయ్య రికార్డులు కొట్టే పేరు వస్తుందని చెప్పి చాలా మంది తొక్కేయడం ఆలోచన చేయడము. ఇవన్నీ 86 నుంచి 86 ఇంకా ఇవన్నీ జరుగుతూనే ఉంది బాలయ్య కృష్ణ. కొంచెం ఈరోజు ఇప్పుడు 5వ సినిమా హిట్ అవుతుందని చెప్పేసి వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి జనాలు ఖుషిగా ఉంటే హిందీ వాళ్ళు ఇంకా చేరి అందరూ భాషల్లో చేరి యోగి సినిమా చూసినాడు. ఇది సినిమా కాదు, ఇది ధర్మం. ఇది ధర్మం సినిమా, ఓన్లీ ధర్మం. మా దేశం కోసము ధర్మము. యోగి మోదీ చేసే ధర్మం కోసమే ఈ సినిమా తీసినది. ఈ సినిమా కాదు, ఈ సినిమా కోసమే ఎవరు సినిమాలు అందరూ చేస్తారు. నేను కూడా సినిమాలు చేస్తాను హీరోగా దుడ్డిస్తా. అలాంటి సినిమా కాదు ఇది, ఓన్లీ ధర్మం కోసమే. అఖండ అనే ఒక యాక్టింగ్ చేసే కెపాసిటీ ఉంటే ఈ వరల్డ్లో ఓన్లీ బాలయ్య. ఎవరికి లేదు కెపాసిటీ. చూడు, జంజువారి వేసుకొని చెప్తున్నాను, ఇది ఓన్లీ శివుడు భక్తిగా చెప్తున్నా, శ్రీశైలం సాహసిగా చెప్తున్నా. ఇది ఓన్లీ బాలయ్య చేయాలి ఈ సినిమా. ఎవరికి చేసే కెపాసిటీ లేదు. యూట్యూబ్ అన్ని చెప్పాడు, సెన్సార్ బోర్డు ఇట్లా పైకి లేపితే అంత సినిమాని ఆపినారంటే మేము బాలయ్యని ఎప్పుడు కలిసిలే. నేను చెప్తారు అన్ని ఇన్నోండి సార్. ఆదిత్య 16, బయలుతీర్పు, స్టూవర్ట్ పొలిటీషియన్, నిర్ణయం అన్ని సినిమాలు నా అనుకుంటూ చూడలే. సెట్టింగ్లో పనిచేసి ఉంటాను. ఆ కాలంలో ఇప్పటి పెళ్లి చేసుకుని పోయి ఊళ్ళో సెట్ అయిపోయినాడు, హిందూపురికి పోయి బెంగళూరు సెట్ అయిపోయినాడు. కాదు చెప్పాలి, అన్ని చెప్పాలి. ఆ కాలం ఇంకా ఉంది. మంచి సినిమాని తీశాడు బైపట్ సీను. దేవుడి గురించి తీశాడు, దేవుడు భక్తి తీశాడు, సనాతన ధర్మం గురించి తీశాడు, చైనాని ఇలోన్ చూపించాడు, అన్ని దేశాలను ఇలోన్గా చూపించాడని చెప్పేసి ఈరోజు ఒక హిందీ సినిమా రిలీజ్ పెట్టుకొని హిందీ వాళ్ళు వచ్చి కేసు వేసుకొని మన తెలుగు సినిమాని ఆపినారంటే మన తెలుగు అబ్బాయికి సంబంధానికి ఏం సార్ చెప్పాలి మనము? మేము చెప్పాకేం లేదు సార్. మాకు సినిమా కావాలి, రేపు లోపల సినిమా ఉండాలి అంతే. మాకు సనాతన ధర్మం కాపాడాలి, మేము దేవుని కాపాడాలి అంతే సార్. చెప్పండి. నుంచి థియేటర్ గారికి వస్తున్నామండి. అఖండ తాండవాలు చూడడానికి 3 రోజులు అయినా మేము రాత్రి 11 గంటల వరకు ఉన్నాం ఇక్కడనే. ప్రీమియర్స్ పడతాయని కానీ పడలేదు. మరి మాకేందంటే చాలా బాధలో ఉన్నామండి. మేము మాట్లాడడానికి కూడా వస్తలేదు, ఏం మాట్లాడాలి. ఇంత పెద్ద హీరో సినిమా, ఎన్నో ఆశలు పెట్టుకున్నాము డే 1 కలెక్షన్ కొట్టడానికి. ఈరోజు ఎన్ని షోలు ఆగిపోయినాయంటే హైదరాబాద్ సిటీ మొత్తం, తెలంగాణ మొత్తం, ఇండియా వైడ్గా ఆగిపోయిందంటే దగ్గర 40-50 కోట్లు నష్టం జరిగింది. మా బాలయ్య అభిమానులు మొత్తం బాధపడుతున్నారు. ఇక్కడిక్కడి నుంచి చాలా బాధగా ఉందండి. మేము మీకు చెప్పడానికి వస్తలేదు, నరాలు తెగిపోతున్నాయండి. ఎవరికి ఏమవుతుందో తెలియదు, అంత బాధలో రాత్రి ఎంతోమంది ఏడ్చారు కూడా, ఏడ్చారు, కన్నీళ్ళు వచ్చాయి అందరికి. ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద గొప్ప సినిమా ఆగిపోయిందంటే చాలా బాధల్లో ఉన్నాం. మేము మాట్లాడడానికి కూడా ఏమి కావట్లేదు. సినిమా పడాలి మాకు. ఫస్ట్ సినిమా తప్పనిసరిగా సినిమా పడాలని చూస్తున్నాం. ఎందుకంటే 3 డేస్ నుంచి మాకు నిద్రలు లేవు, ఏం లేవు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రివ్యూ ఉందని చెప్పేసి టికెట్ ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారు, అప్పుడు ఇస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా మాకు మొత్తం సినిమాలు ఈ ప్రివ్యూ లేకుండా చేసేసినారు. సరే విడుదల సమయానికి ఈరోజు ముందు నైటు ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్నామంటే సినిమా టికెట్ల కోసం ఎంత వెయిట్ చేసినాం. కాకపోతే మా ఆశ నిరాశ అయిపోయింది. కంపల్సరీగా ఈ సినిమా గురించి మీరందరూ చొరవ తీసుకొని బాలయ్య బాబు గారు, బోయపాటి శ్రీను గారు, ప్లస్ డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ చేసిన పనికి ఈ కారణాలు ఇవన్నీ జరిగినాయి. బాలయ్య బాబు, బోయపాటి గారు చొరవ తీసుకొని సినిమాలు ఎలాగైనా ఈరోజు మాకు రివ్యూ కంపల్సరీ కావాలని మేము ఇక్కడ అభిమానం ఎన్బీకే నందమూరి క్రాస్ రోడ్ మేము అందరం కలిసి కోరుతున్నాము. ఈ ఏరియా 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ బాలయ్య ఎన్టీఆర్ దగ్గర నుంచి మేము అభిమానం. ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ గ్రూపు ఉన్నంత వరకు మేము బాలయ్య అభిమానం.
ఎన్టీఆర్ అభిమానము, బాలయ్య అభిమానం, స్వర్గీయ ఎన్టీఆర్ మీ అందరూ కావాలి. దయచేసి మాకు సినిమా రిలీజ్ కావాలని, ఈరోజు పెళ్ళిళ్ళకి అయినా కంపల్సరీ మాకు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము మీ అభిమానం అందరం కోరుతున్నాం. ఇక్కడ అందరం